పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ సభ్యులు కానీ ప్రతి అంశాన్ని ఒక రాద్ధాంతం చేయాలి, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పథకాలను గురించి లేకుంటే అనుసరిస్తున్న విధానాలను గురించి ఏదో విధంగా ఒక తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సంకేతాలని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి తపన, ఆత్రత ఎక్కువ కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నుంచి ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా వస్తున్నటువంటి మహానాడును కూడా 27, 28, 29 తేదీల్లో జరుపుకోబోతా ఉన్నారు. మహానాడులో వాళ్ళు చెప్పుకోబోయేటటువంటిది ఏదో నాకు సరిగ్గా గుర్తుంటే 60 పేజీల మేనిఫెస్టో వేశారు. ఒక 68 పేజీలో ఎంతో మహానాడు తీర్మానాలు వేస్తూ ఉన్నారు. అంటే దాదాపు మేనిఫెస్టోని తీర్మానాల్లో ప్రతిబింబిస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ చేయగలిగినే లేదు. దీనిలో నా కంపారిజన్ ఒకటే, 60 పేజీల మేనిఫెస్టో చూసినటువంటి ప్రజానీకం, రాష్ట్ర ప్రజానీకం అత్యంత ఘోరంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తిరస్కరించింది సంవత్సరం క్రితం. ఈ మేనిఫెస్టోలో చెప్పుకోబోయేదాన్ని కూడా ప్రజలు స్వీకరిస్తారని కానీ, ఇది వాస్తవాలని వాళ్ళు అనుకుంటారని కానీ నేను మాత్రం విశ్వసించట్లా. గతం నుంచి కొన్ని చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే నాకు 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీలో నాకు సీనియారిటీ ఉంది, ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీనియారిటీ లేదు, పరిపాలన అనుభవం లేదు అనేది ఒక కంపారిటివ్గా ఆయన చెప్తా ఉన్నాడు. బహుశా లేటెస్ట్గా కరెక్ట్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవం కాదు, 43 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన మొట్టమొదటగా ఎమ్మెల్యేగా పోటీ చేసింది 1978లో. రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడే పోటీ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడే పోటీ చేశాడు. అప్పటి నుంచి చూసుకుంటే 42 సంవత్సరాలు దాటి 43 సంవత్సరంలో ఆయన అనుభవం వచ్చింది, ఆ సీనియారిటీ. కానీ సీనియారిటీ చాలామందికి వస్తూ ఉంటుంది. సీనియారిటీ పెరిగే కొద్దీ రాజకీయాల్లో నాకు తెలిసినంత వరకే రాజకీయవేత్త నుంచి స్టేట్మన్షిప్కి ఎదగాలి, ఒక స్టేట్స్మన్షిప్ రావాలి. ఫలానా సీనియర్ ఒక విషయం మీద మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు అని అంటే ఎస్, వారు చెప్పింది కరెక్టు అనేటువంటి ఆలోచన రావాలి. కానీ ఇటీవల కాలంలో ఏది చెప్పినా కూడా పరిపాలనలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పరిపాలిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా కించపరుస్తూ, ప్రొవోక్ చేస్తూ మాట్లాడేటువంటి విధానం తప్ప వాస్తవాలు ప్రతిబింబించే విధంగా మాత్రం ఆయన ఎక్కడ మాట్లాడట్లేదు. చాలా ఆయన స్థాయికి
తగని మాటలు కూడా అన్నాడు. తుగ్లక్ పరిపాలనను, లేకుంటే ఇంకోటిను చాలా ఆయన అన్నాడు. అవన్నీ నా దగ్గర కొన్ని ఉన్నాయి, కానీ వాటిని అన్నింటిని కూడా నేను చెప్పదలుచుకుని మీ అందరికీ తెలిసినటువంటిది. కానీ ఇటీవల చూస్తూ ఉంటే కంపేర్ చేసుకుంటా ఉన్నాడు ఆయన చాలాసార్లు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళ తీర్మానంలో కూడా 3వ పేజీలో వాళ్ళ ఎజెండా తీర్మానాల్లో కూడా 3వ పేజీలో నేను చూశా. అది ఏమన్నాడు, ఈ ఒక తీర్మానం మీద ప్రవేశపెడుతున్నారు వాళ్ళు. బలిపీఠం మీద బడుగుల సంక్షేమం, బలిపీఠం మీద బడుగుల సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి, నేను కూడా మీతో ఉన్న రోజుల్లో వరంగల్లో ఒక బీసీ సదస్సు జరిగింది పార్టీ తరఫున. ఆ జరిగినప్పుడు ఆ రోజు బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు 50% బీసీలకే నేను సీట్లు ఇస్తాను అని వేదిక మీద చెప్పారు. ఎన్ని సీట్లు మీరు ఇవ్వగలిగారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే బీసీలంటే మీకు తిరస్కార భావం ఉందా, అభిమానం ఉందా, ఏముండి ఇవ్వలేకపోయారు? నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను, ఇటువంటి చాలా ఉన్నాయి నా దగ్గర. ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఒక చెప్పిన మాటకి చేతలకి ఎంత తేడా ఉంటుందో, ఎదుటి వాళ్ళని విమర్శించేదానికి అది అన్వయిస్తుందో లేదో, అది ఎదుటి వాళ్ళకు అన్వయించలేకపోతే తనుకెట్లా చుట్టుకుంటుందో అనేటటువంటి ఒక ఆలోచన తప్పకుండా రావాలి. కానీ ఆ విధంగా ఆ రోజు 50% ఇస్తానని చెప్పి ఇచ్చినప్పుడు 29% మాత్రం బీసీలకు ఇచ్చారు. ఎందుకు అంత తేడా రావాల్సి వచ్చింది? నీకు బీసీలు దొరక్కనా? ఈరోజు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రివర్గంలో స్థానాలు ఇచ్చారు. ఒక్కసారి కనుక మీరు పోల్చి చూసుకుంటే సీట్లు ఇవ్వటం కూడా 60% దాకా ఇచ్చారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి. మంత్రివర్గ స్థానాలు ఇవ్వటం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చి, నాకైతే ఒకటి గుర్తొస్తూ ఉంది ఆ పోర్ట్ఫోలియోలు ఈయన కేటాయించినటువంటి వైనం చూస్తే. 1937లో మెడ్రాస్లో కూర్చొని పెద్ద మనుషుల ఒప్పందం జరిగి, అదే శ్రీబాగ్ ఒప్పందం అంటారు. ఆ ఒప్పందంలో ఏ పోర్ట్ఫోలియోలు ఏ ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలనేది చిన్న విషయాన్ని కూడా ఆ రోజు వాళ్ళు చర్చించుకోగలిగారు. హోమ్ మినిస్ట్రీ, రెవెన్యూ, ఇటువంటి మన ఫైనాన్స్, ఇటువంటి ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలి, వ్యవసాయం ఏ ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించుకొని ఇచ్చారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కనుక ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే బడుగు బలహీన వర్గాలనే పదం మనం తరచూ వాడుతూ ఉంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి, ఈ 4 వర్గాలకి 4 ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఇంతకు ముందు ఉన్నటువంటి మీ పరిపాలనలో చూడండి, 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పరిపాలనలో చివరి వరకు కూడా, గతంలో ఎన్నడూ కూడా మంత్రివర్గ కూర్పులు ఈ రాష్ట్రాల్లో ఎస్టీ లేకుండా, మైనారిటీ లేకుండా మంత్రివర్గాలు ఉండేవి కావు. కానవాయితీ ఆ వర్గాలకు మనం ప్రాతినిధ్యం ఇవ్వాలని. మీరు చివరి వరకు నంద్యాల ఎన్నికలు అయిన తర్వాత
ఫరూక్ని తీసుకొచ్చి అక్కడ వాగ్దానం చేశారు కాబట్టి మంత్రివర్గంలో అతనికి స్థానం ఇచ్చారే తప్ప ఆ రోజు వరకే మీరు మైనారిటీకి మంత్రివర్గంలో లేదు, స్థానం లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఎస్టీ కిడారి సర్వేశ్వరరావు, అతను హత్య గావించబడితే అతను కొడుక్కి ఆఖరిలో కొద్ది నెలలు ఒక ఎస్టీకి ఇచ్చానని చెప్పుకోవడానికి ఇచ్చారు. ఇవి మీరు ఆ వర్గాలకు ఇచ్చినట్టు ప్రాధాన్యత. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయలేదే. సమాజంలో దగాకు గురవుతున్నటువంటి కింద వర్గాలకు నేను రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలి, మంచి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి వాళ్ళకు ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలని 4 కులాలకి 4 ఇచ్చారు. హోమ్ ఎస్సీకి ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఇవాళ అతి ప్రాధాన్యత ఉంది. మేము ఫీజు రియంబర్స్మెంట్, సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నటువంటి సంవత్సరం నుంచి బీసీ బొత్స సత్యనారాయణకి ఆయన అతి కీలకమైనటువంటి అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ. ఈ విధంగా ఎక్కడెక్కడైతే వీళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయో అతి ఒక కీలకమైనటువంటి ఇప్పుడు మద్య నిషేధం అమలు చేస్తామనే తరుణంలో ఒక ఎస్సీకి ఎక్సైజ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా నేను ఎందుకు ఉదాహరిస్తున్నానంటే మీరు మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు, ఇతరుల్ని విమర్శించేటప్పుడు ఇంత సీనియారిటీ ఉండి, నేను అందుకనే చెప్తున్నాను ముందు, మనం ఎవరైనా కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత సగటు రాజకీయ నాయకుడు విధానం కాదు, సగటు రాజకీయాలను విడిచిపెట్టి దానికంటే ఒక మెట్టు పైకి వెళ్ళి ఒక స్టేట్స్మెన్ ఆ స్థాయిని తెచ్చుకోగలిగితే అది బాగుంటుంది తప్ప రెండోది మాత్రం కాదు. దీనిలో మీరు పెట్టినటువంటి దీనిలో బలిపీఠం మీద బడుగుల సంక్షేమం అనేది అది ఒకటి చూస్తే చాలు, మీ మొత్తం రేపు 3 రోజుల పాటు ఏం జరగబోతా ఉందో, ఏ విధంగా విమర్శించబోతా ఉన్నారో, వాస్తవాలకు విరుద్ధంగా, వాస్తవాలకు దూరంగా, ఏదో ప్రతి సంవత్సరం ఈ మహానాడు జరపాలి కాబట్టి అది ఒక క్రతువులాగా చేయాలనే దీన్ని తప్ప వాస్తవాలను ప్రతిబింబించాల్సినటువంటి ఆలోచన మాత్రం మీకు లేదనేది కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 14లో ఆయన పార్టీ పెట్టుకున్నాడు. ఆయనకు అనుభవం లేదు, కొత్తగా వచ్చాడు, అది ఇది అని చాలాసార్లు అన్నారు. ఆయన కూడా 10 సంవత్సరాల పైగా రాజకీయంలో ఉన్నాడు. ఎంపీగా 2 సార్లు గెలిచాడు, ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు 2011లో. సొంత పార్టీ ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో హీ వాజ్ కంపెల్డ్, ఓ పార్టీ చేశాడు. ఒంటరిగా ఎక్కడ ఎవరితో కూడా పొత్తు లేకుండా తన రాజకీయ జీవితంలో ఒంటరిగా పోటీ చేశాడు, ఒంటరిగా పార్టీ పెట్టుకున్నాడు, ఒంటరిగా పార్టీని పోటీ చేయించాడు. 2014లో అతి స్వల్ప మెజార్టీతో అతను గెలవలేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర ఈడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల పాదయాత్ర జరిపి చూసుకున్నాడు ప్రజలు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, ఎక్కడెవరు ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ చూసుకొని ఓ మేనిఫెస్టో, చిన్నది 2 పేజీల మేనిఫెస్టో ఆయన ఇచ్చి, మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని నేను అమలు చేస్తానని ప్రజలు హామీ ఇచ్చి, ఆ మేనిఫెస్టో కాపీని అధికారులందరికీ ఇచ్చి, ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి, మనం అమలు చేయాలి, వీటికంటే ఇంకా ఎక్కువ ఏదైనా అవసరం వస్తే అమలు చేద్దాం, కానీ వీటిని కూడా తగ్గించి అమలు చేయటం మాత్రం కరెక్ట్ కాదు అని ఆయన చెప్పి, ప్రజలందరూ కూడా మీరు మేనిఫెస్టో దగ్గర పెట్టుకోండి,
నేను ఇచ్చిన వాగ్దానాలు సక్రమంగా చేస్తున్నానా లేదా, చెయ్యకపోతే నాకు చెప్పండి నేను చేస్తాను అనేంటి భరోసా ఇచ్చినట్టు ముఖ్యమంత్రులు లేరు. మీరు 2014 మిగతా ఎంతో దూరం పోనక్కర్లా. 2014లో చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకానికి ఏమన్నా ఒక దిశానిర్దేశం ఉందండి? ఆయన తొలి సంతకం పెట్టింది ఏంటి? రైతుల రుణమాఫీ. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తొలి సంతకం పెట్టింది పెన్షన్లు. ఆయన తొలి సంతకం పెట్టిన రుణమాఫీలో రుణమాఫీ 87,612 కోట్లు వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఆ రోజు 87,612 కోట్లు నిర్ద్వందంగా చెప్పావు రుణాలు నేను మాఫీ చేస్తున్నానని. బంగారం మీద తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేస్తున్నా అన్నావు. నన్ను గెలిపించండి, మీ బంగారం మీ ఇంటికి వచ్చుద్దన్నావు. బ్యాంకుల్లో ఉన్నట్టు మీ దస్తావేజులు మీ ఇంటికి వస్తాయన్నావు. అయిన తర్వాత సంతకం పెట్టి కిందకి దిగిన తర్వాత నువ్వు రుణమాఫీ చేయటానికి కమిటీ వేయలే. కోటయ్య కమిటీ అని ఒకటి వేశారు. కోటయ్య గారు కమిటీ వేసి ఆయనకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి? ఈ రుణం 87,612 కోట్లు మనం చెల్లించలేము, దీన్ని ఏ విధంగా తగ్గిస్తారు చూడమన్నాడు. ఆయన కొంతవరకు తగ్గించాడు, ఒక మెట్టు దాటి తగ్గించలేకపోయాడు. కుటుంబరావు గారు మీరు నా ఆలోచనలకి పనికిరారు, పక్కన ఉండమన్నాడు. కుటుంబరావు గారికి అప్పచెప్పారు, తగ్గించోయా నీ ఓపికన్నంతవరకు తగ్గించమని. 25,000 కోట్లు తగ్గించి పరిస్థితి ఎంతండి? 87,612 కోట్లు బకాయిల్ని 25,000 కోట్లకు తగ్గించి దాన్ని 5 విడతల్లో నేను ఇస్తానని చెప్పి 5 5 25 3 విడతలు ఇచ్చి 2 విడతలు నా తర్వాత వచ్చే ప్రభుత్వం ఇచ్చుద్దులే అని నువ్వు మానేసావంటే నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్ల. నీ తొలి సంతకానికి విలువేంటి? నీ తొలి సంతకం విలువ 3/5. నీ తొలి సంతకం విలువ 3/5 అంటే 5 పార్టుల్లో 3 పార్టులు చెల్లించి 2 పార్టులు మానేస్తే నువ్వే రేటింగ్ వేసుకో ఎంతవరకు నేను చెప్పగలిగాను. నువ్వు ఇది ఒక్కదానిలో కాదు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీలో కానీ మిగతా ఏ ఇది చూసినా నువ్వు ఆరోగ్యశ్రీ నీరు గార్చారు. ఆరోగ్యశ్రీ ఎందుకు నీరు గార్చారు? లింకప్ అయిన హాస్పిటల్స్కి సక్రమంగా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే పేషెంట్ ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా మేము దీనికి మేము చేయటం లేదు, మేము చేపట్టట్లేదు, మాకు డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ అని అంటే వీళ్ళు ఇంటికి వచ్చిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఆ డబ్బులు కూడా ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. బాధ్యత అంటే అది. ఇవి తీర్చారు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం, తీర్చారు. అందుకని ప్రోగ్రాములు అంటూ ఎప్పుడు పెట్టినా ఎవరు పెట్టినా కూడా ఏ ప్రభుత్వంలో పెట్టినా కూడా ప్రజల ఆమోదం పొందాలి, చిరకాలం నిలవాలి ఒక పథకం. దాన్ని ఒక మెచ్యూరిటీ తోటి ఆలోచించి ప్రజల సంక్షేమాన్ని కోరి పథకాలు పెట్టారు అనే దానికి దాఖలాలు ఉన్నాయి. నువ్వు పథకాలు పెట్టలేదు, ఇవాళ ఎక్కడక్కడ ఇన్నాళ్ళు నాకు ఇంత సర్వీస్ ఉంది, 40 సంవత్సరాలు 42 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఇది ఉందన్న మరి చంద్రబాబు నాయుడు గారు, నేను నిజంగా స్ట్రైట్గా అడుగుతున్నా, ఆయన హయాంలో పెట్టిన ఒక్క పథకం చూపెట్టింది ప్రజల ఆమోదం పొందిన పథకాన్ని. ఆమోదం పొందటం అని అంటే నేను నిర్వచనం ఇస్తా దానికి. ఎన్టీ రామారావు గారి హయాంలో పక్కా గృహాల పథకం పెట్టాడు, సబ్సిడీ బియ్యం పథకం పెట్టాడు. ఈ పథకాలు ప్రజల ఆమోదం పొందినాయి కాబట్టి ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు సాహసించరు ఆ పథకాలను తీసేయటానికి. ఎందుకంటే దే హ్యావ్ గాట్ ది అప్రూవల్ ఆఫ్ ది పీపుల్. ప్రజల ఆమోదం ఉంది వాటిని పెట్టగలిగారు. ఆయన మాండలిక వ్యవస్థ తీసుకొస్తే దాన్ని ఈ రోజు వరకు దాన్ని భద్రంగా వాడుకుంటా ఉన్నారు. ప్రతి గవర్నమెంట్ చేస్తామని తప్ప
దానిలో తీసేయటానికి కానీ తగ్గించడానికి కానీ ఎవరు సాహసం లేదు. ఇవాళ అదే విధంగా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి రాగానే అంతకుముందు మేనిఫెస్టోలో పెట్టి నవరత్నాల్లో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ చూపెట్టి ఆయన మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఏంటంటే పెన్షన్ల మీద సంతకం పెట్టాడు. పెన్షన్లు అనుకున్న మేరకు ఇస్తా ఉన్నాడు. 2000 చేస్తా అన్నాడు, 2000 కాదని ఇంకా పెంచాలనుకుని 2250 చేస్తున్నాడు. అది ఒక భాగం అయితే పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. ఇది తప్ప ఈ దేశానికి మోక్షం లేదు. ఏనాడో గాంధీ గారు గ్రామ స్వపరిపాలన రావాలి అని అన్నాడే, ఆయన ఆ మొత్తం తీసి దాన్ని ప్రకారం పోవాలి అని. పరిపాలన అనేది ఢిల్లీ ఒకచోట జరగకూడదు. పరిపాలన అనేది రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో కాదు. పరిపాలన అనేది జిల్లాలో కాదు. పరిపాలన అనేది ఇటీవల వచ్చినటువంటి మండలాల్లోనే కాదు. జనాభా పెరిగిపోతుంది, అవసరాలు పెరిగిపోతున్నాయి. పారదర్శకత కావాలి పరిపాలనలో, ప్రజల ఆమోదం కావాలి. నేను గ్రామ స్థాయికి తీసుకొస్తాను, వార్డు స్థాయికి తీసుకొస్తాను అని అతి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం గ్రామ సచివాలయ వ్యవస్థ. చిన్న విషయం కాదు ఇది. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఆ రోజు పెట్టి వాలంటీర్లని అపాయింట్ చేస్తే చంద్రబాబు గారు స్వయంగా మీ నోటి నుంచి అన్న మాట ఏంటండి? దాదాపు 2.5 లక్షల మందిని వాలంటీర్లని మీరు అపాయింట్ చేశారు, మీరంతా మూటలు మోసి ఉద్యోగానికి ఒప్పుకున్నారు అని వాళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు సమాధానం ఇస్తున్నారండి. ఒక అవకాశం వచ్చింది, అనుకోకుండా కరోనా లాంటి ఉపద్రవం వచ్చింది, దానిలో మేము భాగస్వాములు అయ్యాం, ఇంటింటికి వెళ్ళాం, అది మాకు సోకుతుందో అనేటువంటి భయం లేకుండా వెళ్ళాం, అనేక ప్రాణాలు కాపాడగలిగాం. కాబట్టి మా ఉద్యోగం కేవలం మూటలు మోసేది కాదండి, ప్రాణాలు కాపాడేటువంటి ఉద్యోగానికి మమ్మల్ని నియమించాడు జగన్మోహన్ రెడ్డి గారు అని వాడు సగర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది మర్చిపోయి ఎంత అవహేళనగా, చులకనగా ఎవరన్నా ప్రోత్సహించాలి, ఏదో ఒక అవకాశం వచ్చింది మీరు ప్రూవ్ చేసుకోండి, ఇంకా భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటి ఆలోచన లేకుండా ఆ రోజు చేస్తే, మొన్న కరోనా విషయంలో, కరోనా వచ్చిన సందర్భంలో ఈ వ్యవస్థ చేసినంత కృషి, ఈ వ్యవస్థ వల్ల ఈ రాష్ట్రం పొందినటువంటి లబ్ధి, ఈ వ్యవస్థ వల్ల ఈ రాష్ట్రం భారతదేశం మొత్తంలో వచ్చినటువంటి ప్రాచుర్యం ఎక్కడొచ్చిందండి? 1కి 4 సార్లు సర్వే చేశారు. ప్రతి ఇంట్లో ఉన్న మనిషిని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎవరు పాత వాళ్ళు వెళ్తున్నారు, లేదు ఇంకా సర్వే, ఇంకా రేషన్ ఇవ్వాలంటే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారు ఆ రోజుల్లో. వీటన్నిటికీ వాళ్ళు ఉపయోగపడ్డారే, ప్రాణాలు కాపాడగలిగారే, వారిని పట్టుకొని ఈ విధంగా చాలా చులకనగా మాట్లాడారు. ఇది కాదండి, నేనైతే ఒక మాట చెప్తున్నా, పరిపాలన గ్రామం దాకా తీసుకొచ్చాడు, సంక్షేమాన్ని గడప వరకు తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమాన్ని గడప వరకు తీసుకెళ్ళాడు. ప్రతి 1వ తారీఖు పొద్దున్న 5 గంటలకి ఇంటికి మనిషి వెళ్ళి, తాత ఇదిగో నీ పెన్షను అని చెప్పేది, వాళ్ళ గడప తొక్కి గడప దాకా వెళ్ళి వాళ్ళ గడప దగ్గర సంక్షేమాన్ని అందజేసేటటువంటి పరిస్థితి వాడు తీసుకొచ్చాడు. చిన్న విషయం కాదు. భరోసా వాళ్ళకి 1వ తారీఖు తప్పకుండా మీడియాలో వస్తుంటుంది, అప్పుడు టెన్షన్గా పింఛన్ అని ఇస్తా ఉన్నాడు. ఇది ప్రజలు ఆమోదించేటువంటి ప్రోగ్రాం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్, ఈ రోజు వరకు దాన్ని ఎవరిని తొలగించగలరా? ఎంతమంది బడుగు బలహీన వర్గాలు దానివల్ల ఏదో లబ్ధి పొందుతున్నారు? ఆరోగ్యశ్రీ పెడితే దానివల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? పేదరికం అనేది విద్యకి, ఆరోగ్యానికి అడ్డు రాకూడదు అనేటువంటి ఫిలాసఫీ, డబ్బు లేని వాడికి ఈ జీవితం, ఈ దేశంలో బతికేటటువంటి అవకాశం లేదు, మీకు డబ్బులు వచ్చినా నయం చేయించేవాడు ఎవరు లేరు, ప్రభుత్వం పట్టించుకోదు అని వాళ్ళు చెప్పే కంటే, ఆరోగ్యశ్రీ పథకం కింద నేనున్నాను, ప్రభుత్వం ఉంది,
నేను నిన్ను కాపాడుతాను. విద్య ఉంది, నువ్వు చదువుకోలేవు, చాలా పేదరికంలో ఉంది మీ కుటుంబం, నేను విద్య చెప్పిస్తాను. విద్య ఆరోగ్యానికి ఇంత భరోసా ఇచ్చినటువంటిది రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఇంకొక అడుగు ముందుకేసి ఆయన కొంతవరకే ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఈయన పూర్తి సంపూర్ణంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది మొత్తం నువ్వు ఏమన్నా చదువుకొని నేనే పే చేస్తాను, ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని చెప్పేటటువంటిది ఇది చిన్న విషయం కాదు కదా. అందుకని ప్రపంచ దేశాలు మనం ఎక్కడైనా ఒకసారి కనుక స్టడీ చేస్తే వాటి ఆర్థిక పరిస్థితి ఎందుకు అంత వేగంగా పోతుందని పరిస్థితి చేస్తే విజ్ఞానవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన సమాజం ఎక్కడైతే ఉందో వాటిని ఆర్థికంగా ముందుకు పోగలిగినాయి, ఇన్నోవేటివ్గా ముందుకు పోగలిగినాయి. రీసెర్చ్ యాక్టివిటీస్లో వాళ్ళకున్నంత ప్రావీణ్యత ఇంకొకరు రాకుండా ఉంది. అందుకని ఈ రెంటికి అధిక ప్రాధాన్యత ఉండే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యకు సంబంధించి స్కూళ్ళన్నీ నేను చేయాలి. ఇప్పటికే 82% మన ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారు, కార్పొరేట్ స్కూల్స్లో కార్పొరేట్ కాలేజీలు చదువుతూ ఉన్నారు. చదువుకోలేనంటే పేదరికంలో ఉన్నంటే పేదవాళ్ళు మాత్రం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా తక్కువ కాదు, ఎవరికంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, ఉన్నత స్థాయికి వెళ్తారు అనేటటువంటి దాంతోనే ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం కూడా పని కాదని అనలా, ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూళ్ళన్నీ బాగు చేసి స్కూల్లో అన్ని వస్తువులు ఇచ్చి ఇది చేస్తామంటే ఇది కాదన్నమాట. ఇవాళ వైద్యం మొన్ననే మొత్తం పే చేసేసాడు హాస్పిటల్స్ కొన్న బకాయిలన్నీ. నువ్వు ఈ రాష్ట్రంలో కాదు మిగతా రాష్ట్రాల్లో మంచి వైద్యం ఎక్కడన్నా ఉంటే అటు బెంగళూరులో ఉన్నా, చెన్నైలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా వీళ్ళు చేయించుకొని రండి. 1000 రూపాయలు దాటిన ప్రతి బిల్లు నుంచి నేను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తాను ఒక భరోసా ఇచ్చాడు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఒక పథకం అంటూ ఒక నాయకుడు ఆలోచించి పెడితే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ పథకాన్ని ప్రజలు ఆమోదించితే ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ వచ్చినా కూడా తర్వాత ఆ పథకాన్ని మాత్రం తీసేయరు. అది ప్రజల ఆమోదం పొందిన పథకం. అటువంటి పథకాలని ఆయన నిరోధించుకున్నాడు. దీని తర్వాత యువతకి ఉద్యోగ అవకాశాలు చూపెట్టాడు. దాదాపు 4 లక్షల మంది పైగా ఏదో ఒక ఉద్యోగాల్లో ఉన్నారు. ఆరోగ్యశ్రీ రివైజ్ చేశాడు. ఎడ్యుకేషన్ని బాగా స్ట్రీమ్లైన్ చేస్తున్నాడు. ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయం ఈరోజు ఆయన తీసుకుంటున్న చర్యలు అంతా ఇంత కాదు. నిన్ననే వ్యవసాయం మీద చర్చ జరిగింది. వ్యవసాయం అనేది ఒక్కటే స్టాండర్డ్గా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఎక్కువ ప్రజానీకానికి దారి చూపెట్టగలిగింది. కరోనా ఇంత వచ్చింది, మిగతా అన్ని వ్యాపారాలు లావాదేవీలన్నీ మూతపడ్డాయి. వ్యవసాయం మాత్రం ఒక పక్కన జరుగుతూ ఉన్నా కూడా కోతలు జరిగినాయి, పటాతులు జరిగినాయి, మొత్తం వాళ్ళు ధాన్యాలు అమ్ముకోగలిగారు. వ్యవసాయం ఈజ్ ఎ స్టాండర్డ్ ఇన్కమ్ అనేది రుజువు చేయగలిగింది ప్రకృతి. దానికి ప్రజలంతా కూడా ఇది ఉన్నారు. ఈరోజు కూడా మన స్టాటిస్టిక్స్ చూస్తే 62.5% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారండి. అందుకని ఆ వ్యవసాయానికి ఇవ్వడం భరోసా. ఆయన గతంలో పెట్టుబడి వీళ్ళు కావాలంటే ముందైతే మేనిఫెస్టోలో పెట్టింది సంవత్సరానికి 12,500 ఇస్తాను కుటుంబానికి అని చెప్పి, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొంత ఇస్తూ ఉంది, దీన్ని కొంచెం పెంచుదామని 13, అది 4 సంవత్సరాలు ఇస్తా అన్నాడు. 13,500 పెంచి 5 సంవత్సరాల పాటు ఇస్తే ఆ విధంగా మేనిఫెస్టోలో లేనటువంటి అంశాన్ని కూడా ఆయన తీసుకొచ్చి ఇవి చేసి, రైతులు మీరు పండించండి, ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది, 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధిని నేను పెడతా ఉన్నాను, 2,000 కోట్లు రాష్ట్రం పెడుతుంది ఈ ప్రకృతి వైపరీత్యాల నిధి, 2,000 కోట్లు కేంద్రం ఇస్తుంది, 4,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాలని నేను వాటిని అడ్రస్ చేస్తాను అని వాళ్ళకి భరోసా ఇవ్వటమే కాకుండా ఇవాళ రైతు భరోసా కేంద్రాలని రేపు 30వ తారీఖున ప్రతి గ్రామంలో 10,000 పైగా ఆయన ఓపెన్ చేయబోతా ఉన్నారు.
రైతులు కూడా ఇంకో చోటకి వెళ్ళాల్సిన పనిలే. విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, ఏవి కావాలన్నా కూడా, పురుగు మందులు కావాలన్నా గ్రామంలోనే తీసుకోవచ్చు. పక్కనే జనతా బజార్ పెట్టిపోతా ఉన్నాడు, అక్కడే అమ్ముకోవచ్చు నీ ప్రొడ్యూస్ అంతా. ఫామ్ గేట్ సేల్స్ అని మిగతా చాలా కంట్రీస్లో ఉన్నాయి. ఫామ్ గేట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొనుక్కుంటారు. దళారులు పాలు పడకూడదు. దళారీ వ్యవస్థని పక్కకు నెట్టి డైరెక్ట్గా రిలేషన్షిప్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్, ఆ విధంగా వచ్చేటువంటి మార్కెట్ని తీసుకురావాలని ఆయన తపన పడుతూ ఉన్నాడు. ఈ విధంగా ప్రతి అంశంలో ఒకటి కాదు, ఇళ్లలో కూడా ఇవాళ 27 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇవ్వబోతూ ఉన్నాడు. 27 లక్షలు అంటే ఇన్నాళ్ళు ఎంత విస్మరించబడ్డారు. ఏం జరిగింది బడుగు బలహీన వర్గాలకని చులకనగా మాట్లాడుతున్నారు. ఇదే ఆన్సర్. 27 లక్షల మందికి మీ జన్మలో ఎప్పుడన్నా ఆలోచించారా? ఇవ్వగలిగారా? ఇవాళ ఇస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పుడు మొన్న నామినేటెడ్ పదవులు ఇచ్చినా కూడా వీళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎక్కువ పదవులు ఇవ్వటమే కాక మహిళలకి 50% దానిలో. ఇవాళ చాలామంది మార్కెట్ యార్డ్ చైర్పర్సన్స్ కూడా మహిళలు వచ్చారు. వివిధ వర్గాల నుంచి, వివిధ కులాల నుంచి వాళ్ళందరూ రావటం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు చాలా చులకనగా మనకేదో సంక్షేమం మూలబడింది. ఎక్కడండి సంక్షేమం మూలబడింది? నువ్వు ఇన్నాళ్ళ నుంచి అక్కడ ఏదన్నా ఓటుకు నోటు కేసు ఉంటేనేమో గబగబా అర్ధరాత్రి పూటేమో ఇక్కడ పరిగెత్తుకొచ్చి, ఇక్కడ కరోనా అది ఇది ఉందంటేనేమో ఇక్కడి నుంచి హైదరాబాద్ పరిగెత్తుకెళ్ళి కూర్చొని 2 నెలలు అక్కడ. నిన్నగాక మొన్న ఏదో వస్తా పెద్ద హంగామాతో వచ్చి నీకు కనీసం కరోనా నిబంధనలు పాటించేటటువంటి ఆలోచన కూడా లేదా? దీనిలో కూడా మన ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం ఉందా? బల ప్రదర్శనకి సమయమా? నిన్నగాక మొన్న మన విశాఖపట్నం దగ్గర ఈ ఎల్జీ పాలిమార్స్ వాళ్ళ గ్యాస్ లీకేజ్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ట్యాకిల్ చేసినటువంటి విధానం ప్రజలందరూ వాళ్ళు చాలా హర్షిస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళకు ₹1 కోటి ఇచ్చి, ఎందుకంటే ఒకటి వీళ్ళకి ఆసరాగా ఉంటుందని, 2 ఏ పరిశ్రమ పెట్టేవాడైనా ఇక నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏదైనా వర్కర్స్ సక్రమైనటువంటిది ఇవ్వకపోతే మీరు ఈ లెవెల్లో కాంపెన్సేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అని వాళ్ళ హెచ్చరిక ఇది. ఇంత చేసి ఆ విలేజెస్ అంతా కూడా వాళ్ళైనా భయభ్రాంతులు అయ్యారేమో తలో 10,000 ఇచ్చి ఇంత చేస్తే ఏదో చులకనగా మాట్లాడటం. అక్కడ ఈ కమిటీలన్నీ కాదు, నేను ఒక నిజ నిర్ధారణ కమిటీని వేస్తున్నాను అని పార్టీ వర్కర్స్ 3 పార్టీ నాయకులను వేశారు. నేను అడుగుతా ఉన్నా, ఏంటండి వాళ్ళ స్థాయి? ఒక కెమికల్ కంపెనీని వాళ్ళు చూసి నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చి ఇదిగో టెక్నికల్గా దీనివల్ల ఇట్లా జరిగిందని చెప్పే స్థాయి ఉందా? ఏదో వెనక సామె చెప్పినట్టు దొంగల పడ్డ 6 నెలలకి ఏయో మురుగుని అన్నట్టు నువ్వంతా 2 నెలలు అయిన తర్వాత ఇక్కడికి వస్తా పెద్ద హంగామా ఇవి అవి. ఇది పరిపాలన అనిపించుకోదండి. ప్రజల దృష్టిలో చాలా చులకనైపోతూ ఉన్నారు ఇటువంటివన్నీ మీరు అనుసరించి. మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు నోరు తెరవట్లేదు అనే దానికి ఇదొక సవాలు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రాయలసీమలో అనేక ప్రాజెక్టులు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు వాటర్ లెవెల్స్ శ్రీశైలం నుంచి ఎట్లా నీళ్లు తీసుకురావాలనేది ఒక అవగాహనకు వచ్చారు. 854 అడుగులు ఉంటేనే కానీ వాటర్ తీసుకోవటానికి వీల్లేదు. ఇదంతా కృష్ణా వాటర్ ట్రిబ్యునల్
కృష్ణా వాటర్స్ అక్కడ శ్రీశైలం దగ్గర ఇద్దరికి హక్కు ఉంది కాబట్టి 2 రాష్ట్రాలు అయినాయి కాబట్టి ఇప్పుడు గతంలో ఒక రాష్ట్రమే ఈ 2 రాష్ట్రాలకు ఎట్లా పంపిణీ చేయాలనేది ఒకటి ఉంది. 800 లెవెల్ వచ్చిన తర్వాత ఇద్దరు తీసుకోవచ్చు అనేది నిర్దిష్టంగా ఉంది. దానికి అనుసరించే నేను నా దీనిలో నువ్వు ఓ చెరువు దవ్వి నీళ్లు నిలబెట్టుకుంటావో, చిన్న ప్రాజెక్టు కట్టుకుంటావో, డైరెక్ట్గా చేలకు వదులుతావో, ఇదే అక్కడ పరిపాలనా పరంగా వాళ్ళు చూసుకోవాల్సిన ఇది. అంతేగాని అక్కడ చిన్న చెరువు కట్టుకోవటం లేకపోతే ప్రాజెక్టు కట్టుకోవటం, నీ నీళ్లు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి మేరకే అంతవరకే నీళ్లు తీసుకున్నప్పుడు నీకు అభ్యంతరం ఏమిటి అని అడిగి వాళ్ళని నచ్చజెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒప్పుకున్నారు. వాళ్ళ నీళ్లు వాళ్ళు తీసుకెళ్ళి ఏమన్నా చేసుకొని. నువ్వు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నోరు తీశారండి. ఇది కనుక చేయకపోతే రాయలసీమ అన్యాయం అయిపోద్దనే మాట అన్నాడా? ఎందుకనలేదు? అనేక ప్రాజెక్టులు అక్కడ ఉంటే రాజశేఖర రెడ్డి గారు దాదాపు 80 ప్రాజెక్టులు పైగా ఆయన శంకుస్థాపన చేసి మొదలు పెడతా ఉంటే ఆయన ఇది జలయజ్ఞం అని పేరు పెడితే ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఆ రోజు చేసినటువంటి మనిషి ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడేది లేదు. పోలవరం పక్కన చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం కానీ నేను నీళ్ళు ఇచ్చానని సంబరాలు చేసుకొని ఇక్కడ ఏదో పసుపు కుంకుమ ఇంత కాలువల్లో కలిపి నేను ఓపెన్ చేసేసా అన్నాడు. ఎక్కడెక్కడో ఇబ్రహీంపట్నం దగ్గర ఎక్కడో వాటర్ ఓపెనింగ్ అని పెట్టాడు. ఈ విధంగా ఇవి చేయటం కాదు, ఊరిక ఏదో వాళ్ళని విమర్శన కోసం ప్రతిపక్షాలు ఇది కాదు, అయిపోయింది. విమర్శల కోసం ప్రతిపక్షంలో ఉండి విమర్శించడం కాదు. ప్రతిపక్షం ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి, ఫండమెంటల్ థింగ్. నీ క్రిటిసిజంలో ఏదన్నా ఆచరించగంటి అంశం ఉంటే తప్పకుండా ఏ ప్రభుత్వం అయినా ఆచరించుంది తప్ప రెండోది లేదనేది మాత్రం అది స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఎందుకో ఎక్కువగా యూటర్న్లు గత 5 సంవత్సరాలు కూడా అట్లానే చేశాడు. నోట్లు డిమానిటైజేషన్ అంటే నేనే సలహా ఇచ్చాను అన్నాడు. నేనే సలహా ఇచ్చాను డిమానిటైజేషన్. దాని తర్వాత కొన్నాళ్ళు బయటకు క్రిటిసిజం వచ్చింది, పేద వర్గాలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇదని. అనాలోచితంగా చేశాడు మన ప్రధానమంత్రి గారు అన్నారు. దీనిలో సబ్ కమిటీ చేసి ఒక సబ్ కమిటీకి మన చంద్రబాబు నాయుడు గారిని చైర్మన్ చేశారు. మరి మీరే అప్రూవ్ చేశారు కదంటే ఆయన ఏదో అనాలోచితంగా చేశాడు, అసలు చేసి ఉండకూడదు అని. జిఎస్టీ వచ్చింది, జిఎస్టీ వల్ల ఆదాయం తగ్గింది అని అన్నారు. జిఎస్టీ చాలా తొందరపాటు ఆ రోజు పొగిడాడు. రాష్ట్ర విభజన వచ్చింది. విభజన వచ్చిన తర్వాత రాష్ట్ర విభజనకు మొట్టమొదటి ఎవరండి సంతకం పెట్టి లెటర్ పంపింది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు చెప్పారు, మీపోటి విఘ్నులు పక్క నుండి ఏమండి మొట్టమొదట ఈ సిట్టింగ్ వేశారు ఆయన రోసే గారి సమక్షంలో. ఆ రోజు రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చేశారు. బిగ్గెస్ట్ పార్టీని ముందు వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి, మీరు తొందరపడబాకండి అని ఆయనతో చెప్పారు. బిగ్గెస్ట్ పార్టీ ఏది ఆ రోజు? కాంగ్రెస్. ఆ రోజు వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి, తర్వాత మనం చెప్దామని. మొదట ఛాన్స్ వాళ్ళ కిందకి ఇవ్వాలి, మొదట అభిప్రాయం మనమే చెబుతాం, ఓకే అన్న. ఈ తర్వాత పరిణామాలు చూశారు. అది విభజన సమయంలో ఉన్నటువంటి వాటిని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం, లేకుంటే స్పెషల్ ప్యాకేజ్ అని. ఆయన స్పెషల్ ప్యాకేజీకి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కొద్ది రోజులు అయిన తర్వాత యూటర్న్ తీసుకున్నాడు. ఆయన అంతా కూడా మరీ లాస్ట్ 5 years
ఆయన తీసుకున్న యూటర్న్లు బహుశా ఎవరు అంత సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు ఎవరు తీసుకోలేదు. నీ పక్కన ఉన్నటువంటి మన ఒరిస్సా ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు, 5 టర్మ్స్ అయిపోయింది. ఏనాడన్నా ఇటువంటి వివాదాల్లోకి వస్తున్నాడా? నేను ఇప్పటికే అడుగుతున్నాను, ఓటు నోటు కేసు ఇది అంటున్నావు. నువ్వు చెప్పు ఇప్పుడు, కానీ నువ్వు కాదు, ఫలానా వాళ్ళు చేశారని చెప్పు. ఈ విధంగా నీకు ఇది చేసుకుంటూ ఇవాళ 27, 28, 29 3 రోజులు ఇది చేస్తూ ఉన్నారు. మన మహానాడు జరుపుకుంటూ ఉన్నారు. మహానాడు జరుపుకోవటం అనేది ఆనవాయితీగా చాలామంది చేస్తుంటారు, ఇది లేదు. కానీ మహానాడుని మాత్రం ఇతర పార్టీలని క్రిటిసైజ్ చేయడానికి అంకితం చేయబాక నువ్వేం చేయబోతున్నావో ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చెప్పుకో. అంతే తప్ప దీనిలో మాత్రం ఊరిక ఈ అనవసరమైన క్రిటిసిజాన్ని పోయి బోర్లా పడతావు తప్ప ప్రజలు ఇది పోతుంది నీకు. ఆఖరిగా మీకు నువ్వు చేసినట్టు అగ్రిగోల్డ్ ఇవి నీ హయాంలో జరిగినవి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని బయటపడేశాడు, వాటికి ఇచ్చాడు అనేది మాత్రం మర్చిపోవద్దు. నువ్వు తొలి సంతకాలు నేనేదో చేశాననే దానికి మాత్రం విరాలు పలకొద్దు. ఎంత ఉండే నీకుండే లొసుకులు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో నువ్వు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకించి పార్టీని సస్పెండ్ అయిన రోజులు కూడా ఉన్నాయి కాంగ్రెస్లో. అన్నీ ఉన్నాయి, ఏది లేకపోలేదు. ఆర్టీసీ లాంటి సంస్థని ఈరోజు తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపి దాన్ని ఏ విధంగా రివైవ్ చేయాలని చూస్తూ ఉన్నటువంటి ఇవి కూడా మీరు చూస్తూ ఉన్నారు. పరిశ్రమలకి ఇవాళ చిన్న పరిశ్రమలు, మైక్రో పరిశ్రమలు అన్నిటికి కూడా ఈయన మద్దతు, వాటికి భరోసా ఇచ్చి వాటికి కూడా కొంత ఇవ్వటం అనేది చేస్తూ ఉన్నాడు. ఆఖరిగా నిన్న ఒక అంశం వచ్చింది, అది కూడా ప్రస్తావించకపోతే బాగుండదు. టీటీడీలో నిరర్ధక ఆస్తులు అనే పేరుతో 2016లో ఆనాడు ఉన్నటువంటి టీటీడీ కమిటీ ఒక 50 ఆస్తులను ఐడెంటిఫై చేసి వాటిని వేలం వేయటానికి నిర్ణయం తీసుకొని తీర్మానం చేసింది. దాన్ని ఇవాళ గవర్నమెంట్ అది రిజెక్ట్ చేస్తే పరిశీలించి రిజెక్ట్ చేసింది పదం. నువ్వు పరిశీలనలో తీసుకున్నావు కదా అంటే నీకు అమ్మటం ఇష్టం లేదు. నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు పరిశీలించావు, ఎందుకు పరిశీలించా? అమ్మటం ఇష్టం లేదు. నువ్వు దాన్ని అమ్మాలనే ఉద్దేశంతో. నిన్న సీనియర్ ఎంపీ అయిన స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆయన చెప్పాడు, ఆ రహస్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆ రోజు చైర్మన్ ఏం చెప్పాడు, ఇంకా బీజేపీ నుంచి కూడా మెంబర్ ఉన్నాడు భాను అని, ఆయన ఏం చెప్పాడు, ఇది అంతా నా దగ్గర ఉంది. దీనిలో స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే, దీనిలో మొత్తం వ్యక్తల్లా ఈ తప్పులు చేసిన దానికి కీలకమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు, రహస్యాలన్నీ నా దగ్గర ఉన్నాయన్నాడు. అందుకని ఊరికి అనవసరమైంది ఏదో బురద తీసుకొచ్చి ఎదుటాడి మీద చల్లాలని అనుకుంటే, ఆకాశాన్ని ఉమ్మేస్తాం అనుకుంటే మన ముఖానే పడ్డట్టు తిరిగి మనం కొట్టుకుంటే తప్ప రెండోది లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు
ప్రతిపక్ష నాయకుడిగా నుండి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వమంటే వెళ్ళిపోయి కాకపోతేగా నువ్వు చేసిందేంటి 23 మందిని ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించావు, 3 ఎంపీలను ప్రోత్సహించావు. వాళ్ళ ఆఖరికి నీకు రాజ్యాంగాన్ని చట్టాలని ఉల్లంఘించినందుకు నీకు విడిచికొట్టింది. ఏమైనా ఉపయోగపడ్డాయా? ఎందుకు సీనియర్ నేను చెప్పుకుంటూ ఇటువంటి అక్రమాలు చేయటం? ఒకసారి నేను సలహా ఇచ్చేది ఏంటంటే, రేపు ఈ మహానాడులో నువ్వు చేసిన తప్పులను గురించి డిస్కస్ చేయి. గత 5 సంవత్సరాల్లో మనం ఏ తప్పులు చేశాం, వీటిని ఏ విధంగా మనం నివారించుకోవాలి, ఏ విధంగా సక్రమంగా మనం ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే నీలో ఇప్పటికైనా పరిణితి వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది అనేది ప్రజల్లో ఉంటుంది తప్ప ఇంకా దీన్ని పట్టుకొని ఈ మహానాడిని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆసరాగా తీసుకొని ఈ మహానాడులు ఈ ప్రభుత్వాన్ని ఏదో క్రిటిసైజ్ చేయాలనో ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనో చేస్తే మాత్రం నేను ఈరోజు మీకు నిక్కచ్చిగా చెప్తున్నా, మీరు చల్లబోయే బురద ప్రతిదీ మీ మొహం మీదే పడుతుంది తప్ప రెండో వాడి మీద పడదనేది మాత్రం స్పష్టంగా చెప్తాను. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.